హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు HTML ట్యూటోరియల్. సో మనం లాస్ట్ వీక్ క్లాస్లో HTML లాంగ్వేజ్ గురించి కొంచెం ఇంట్రడక్షన్ చెప్పుకున్నాం. HTML లాంగ్వేజ్ అంటే ఏంటి, HTML లాంగ్వేజ్కి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఈ HTML లాంగ్వేజ్ బ్రౌజర్ అప్లికేషన్ లేదా ఇంటర్నెట్ అనేవి ఏ విధంగా ముడిపడి ఉన్నాయనేది కొంచెం తెలుసుకున్నాం. సో ఈ క్లాస్లో మనం ఈ HTML లాంగ్వేజ్ గురించి ఇంకో కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ HTML ప్రోగ్రామ్స్ అనేవి ఎలా రాయాలి, ఒక HTML ప్రోగ్రామ్ కనుక తీసుకుంటే, ఒక HTML వెబ్ పేజ్ కనుక తీసుకుంటే దాని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, దాని యొక్క లేఅవుట్ అనేది, ఆ వెబ్ పేజ్ యొక్క లేఅవుట్ అనేది ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం. సో ఈ క్లాస్లోకి వెళ్ళబోయే ముందు కొన్ని మంచి విషయాలు చెప్పుకుందాం. సో ఈ రోజుల్లో ఇంటర్నెట్ వాడకం అనేది చాలా ఎక్కువగా ఉంది. ఎవరైనా సరే ఇంటర్నెట్ చాలా ఎక్కువగా వాడుతున్నారు. సో కానీ అదేవిధంగా సైబర్ క్రైమ్స్ అనేవి లేదా ఫ్రాడ్ వెబ్సైట్స్ అనేవి కూడా చాలా పెరుగుతూ ఉన్నాయి. ఇలాంటి ఫ్రాడ్ కేసెస్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. సో వీటన్నిటి నుంచి సేఫ్గా ఉంటూ మనం చాలా సురక్షితంగా బ్రౌజింగ్ చేయాలంటే కొన్ని విషయాలు తెలుసుకోవాలి. సో అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను google.com వెబ్సైట్ ఓపెన్ చేశాను అనుకోండి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇది చూసుకున్నట్టయితే మీరు HTTPS అనేది ఉంటుంది అనమాట. అంటే HTTPS అంటే ఇది మీకు సెక్యూర్ అనే మీనింగ్ ఉంటుంది అనమాట. ఈ వెబ్సైట్ సెక్యూర్. మీకు పక్కన ఒక లాక్ ఐకాన్ ఒకటి ఉంటుంది. ఈ లాక్ ఐకాన్ ఉందంటే మీరు ఒక 90% వరకు మీరు సేఫ్ బ్రౌజింగ్ చేస్తున్నట్టే. సో ఇంకో స్టెప్ ముందుకెళ్ళి మనం ఆ లాక్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే కనుక మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ వస్తుంది అన్నమాట ఈ వెబ్సైట్ గురించి. ఈ వెబ్సైట్ ఏంటి, ఈ వెబ్సైట్ ఏ కంపెనీ వాళ్ళది అనేది తెలుస్తుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, ఇక్కడ సర్టిఫికేట్ అనేది ఉంటుంది. సర్టిఫికేట్ ఈజ్ వ్యాలిడ్. ఈ సర్టిఫికేట్ మీద కనుక క్లిక్ చేస్తే మీకు తెలుస్తుంది ఈ సర్టిఫికేట్ ఎవరిది అన్నది. సో ఇక్కడ చూసుకుంటే మీకు google.com అనేది ఉంది. సో మనం google.com వెబ్సైట్ ఓపెన్ చేసాం కాబట్టి ఈ సర్టిఫికేట్ అనేది google.com కంపెనీకి ఇష్యూ చేయబడింది. సో మనం దీన్ని బట్టి మనం సేఫ్ అని చెప్పి డిసైడ్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైనా మనం ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు ముందుగా చూసుకోవాల్సింది ఏంటంటే ఇది HTTPS కాదా, తర్వాత ఆ లాక్ ఐకాన్ ఉందా లేదా. సో ఇంకా చెక్ చేసుకుంటే లాక్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆ సర్టిఫికేట్ వ్యాలిడా కాదా, ప్లస్ ఆ సర్టిఫికేట్లో ఉన్న ఇష్యూర్ ఎవరికైతే ఇష్యూయింగ్ కంపెనీ ఎవరికైతే ఇష్యూ చేయబడిందో ఆ కంపెనీ అండ్ ఈ యూఆర్ఎల్లో ఉన్న అడ్రస్ మ్యాచ్ అవుతున్నాయి లేదా అని చూసుకుంటే మనకి సేఫ్గా ఉంటుంది అనమాట. సో HTTPS అనేది లేకపోతే కనుక మీకు వెబ్సైట్ తెలియదు అనుకోండి. సో 99% ఆ వెబ్సైట్ బ్రౌజ్ చేయకపోవడం మంచిది. మీకు ఒకవేళ తెలిస్తే ఓకే అది HTTPS కాదు కానీ మీకు ఆ వెబ్సైట్ గురించి బాగా తెలుసు అనుకోండి, అప్పుడు మీరు బ్రౌజింగ్ చేయొచ్చు. లేకపోతే కనుక HTTPS లేకపోతే బ్రౌజ్ చేయడం మంచిది కాదు. సో ఈ విషయాలు తెలుసుకుంటే మనం 90% మనం ఈ ఫ్రాడ్స్ అనే వాటి నుంచి ఎస్కేప్ అవ్వచ్చు అనమాట. వాటి నుంచి సేఫ్గా బ్రౌజింగ్ చేసుకోవచ్చు. సో ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది మనకి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంకింగ్ సైట్ తీసుకోండి, ఒక SBI బ్యాంకింగ్ సైట్. దీనికి కూడా మీరు చూసుకున్నట్టయితే ప్రతి వెబ్సైట్కి ఈ రోజుల్లో HTTPS అనేది కామన్. సో ఇక్కడ కూడా మీరు చూసినట్టయితే సర్టిఫికేట్ ఉంటుంది. సర్టిఫికేట్ కూడా వ్యాలిడ్ అని ఉంటుంది. అలాగే ఇది స్టేట్ ఇష్యూ టు ఎవరికి ఇష్యూ చేయబడింది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో మనం ఆ స్టేట్ బ్యాంక్ వెబ్సైట్కి వెళ్ళాం. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఇష్యూ చేయబడింది. సో ఈ రెండు కన్ఫర్మ్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ HTTPS కాకపోతే మనకు వచ్చే ప్రాబ్లం ఏంటనేది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బ్యాంకింగ్ సైట్కి వెళ్ళారనుకోండి. ఆ బ్యాంకింగ్ సైట్లో మీరు HTTPS కాదనుకుందాం. సో HTTPS కానప్పుడు ఏమవుతుంది, మీరు మీ లాగిన్ క్రెడెన్షియల్స్ ఇస్తారు కదా, యూజర్ నేమ్ పాస్వర్డ్, మీ అకౌంట్లోకి లాగిన్ అవ్వడానికి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చినప్పుడు HTTPS కాకపోతే ఏమవుతుందంటే మీరు మీ బ్రౌజర్ అప్లికేషన్ నుంచి మీరు ఒక రిక్వెస్ట్ పంపిస్తారు దేనికి, బ్యాంకింగ్ వెబ్సైట్కి. నేను ఇలా ఈ వెబ్ పేజ్ కావాలి, వెబ్ పేజ్ డిస్ప్లే చేయాలి, నా అకౌంట్లోకి లాగిన్ అవ్వాలి, నేను ఇన్ఫర్మేషన్ చూసుకోవాలని. సో అదేమవుతుంది, ఆ బ్యాంకింగ్ వెబ్సైట్ అనేది ఒక సర్వర్ ఉంటుంది. ఆ సర్వర్కి మన బ్రౌజర్ నుంచి రిక్వెస్ట్ వెళ్తుంది. అక్కడ నుంచి మనకి వెబ్ పేజ్ వచ్చి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో మనం ఏమైనా ఎంటర్ చేస్తే, యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేవి ఎంటర్ చేస్తే ఇవి మళ్ళీ ఆ సర్వర్కి వెళ్ళి సర్వర్ దగ్గర ఆథెంటికేట్ అయ్యి ఆ లాగిన్ అయిన తర్వాత మనకి మళ్ళీ మన బ్యాంకింగ్ అకౌంట్ పేజ్ ఉంటుంది కదా, ఆ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇది HTTPS కాకపోతే ఈ మధ్యలో ఏమవుతుంది, ఈ కనెక్షన్ మధ్యలో ఎవరన్నా సరే ఎంటర్ అవ్వచ్చు అనమాట. అంటే ఎవరన్నా ఫిషింగ్ చేసేవాళ్ళు కానీ, ఫ్రాడ్ చేసేవాళ్ళు కానీ ఎవరన్నా సరే మధ్యలో, ఎందుకంటే ఈ నెట్వర్క్ అనేది మధ్యలో చాలా లేయర్స్ ఉంటాయి కదా. సో ఈ మధ్యలో మన డివైస్కి అక్కడ ఉండే వెబ్సైట్కి మధ్యలో ఏమైనా జరగచ్చు. సో
ఇది జరగడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది అనమాట హెచ్టిపిఎస్ అనేది లేకపోతే. సో అప్పుడు ఏమవుతుంది, వాళ్ళ మధ్యలో ఎంటర్ అయితే ఏమవుతుంది, సో వాళ్ళు ఆ రిక్వెస్ట్ని బ్లాక్ చేస్తారు. బ్లాక్ చేసి ఏం చేస్తారు, మనం బ్యాంకింగ్ వెబ్సైట్కి రిక్వెస్ట్ ఇస్తున్నాం కానీ వాళ్ళు బ్యాంకింగ్ వెబ్సైట్కి రిక్వెస్ట్ వెళ్ళకుండా ఆఫ్ చేసి మధ్యలో వాళ్ళ వెబ్ పేజ్ అనేది వాళ్ళు ఎలాగైనా డిజైన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ పేజ్ ఉందనుకుందాం, వాళ్ళు సేమ్ పేజ్ డిజైన్ చేసి మనకి బ్యాంకింగ్ వెబ్సైట్కి వెళ్ళకుండా వాళ్ళు మనకి రెస్పాన్స్ పంపించవచ్చు. సో మనం ఏమనుకుంటాం, ఓకే మనకి ఎస్బీఐ వెబ్ పేజ్ వచ్చింది, సో మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తాం. సో మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఏమవుతాయి, బ్యాంక్కి వెళ్ళకుండా మధ్యలో ఉన్న మీడియేటర్కి వెళ్తాయి అనమాట, వాళ్ళు ఎవరన్నా మధ్యలో ఫ్రాడ్ చేస్తే. సో వాళ్ళకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మన యూజర్ నేమ్ పాస్వర్డ్ వాళ్ళకి తెలుస్తుంది. సో వాళ్ళు ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ యూజ్ చేసి మన అకౌంట్లో లాగిన్ అయ్యి వాళ్ళు ఏమైనా చేయొచ్చు. సో హెచ్టిపిఎస్ అనేది లేకపోతే ఇలాంటి ఇష్యూస్ రావచ్చు అనమాట. హెచ్టిపిఎస్ అనేది ఉంటే ఏమవుతుంది, మీ కనెక్షన్ సెక్యూర్గా ఉంటుంది. అంటే మీరు రిక్వెస్ట్ ఇచ్చినప్పుడు మీ డివైస్, ఇది మొబైల్ అవ్వచ్చు, ల్యాప్టాప్ అవ్వచ్చు, లేదా డెస్క్టాప్ అవ్వచ్చు, ఇక్కడ నుంచి రిక్వెస్ట్ అనేది డైరెక్ట్గా బ్యాంక్ వెబ్సైట్కి వెళ్తుంది అనమాట. అంటే ఒక సెక్యూర్ ఛానల్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. మీరు రిక్వెస్ట్ పంపించే ముందే, మీరు రిక్వెస్ట్ పంపకముందే ఒక సెక్యూర్ ఛానల్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది ఆ బ్యాంకింగ్ వెబ్సైట్తో. సో మధ్యలో ఎవరు ఎంటర్ అవ్వడానికి ఉండదన్నమాట. సో మధ్యలో ఎంటర్ అవ్వలేవు, కానీ ఇదంతా మీరు పంపించే రిక్వెస్ట్లు ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ ఎన్క్రిప్ట్ అయి ఉంటుంది అనమాట. అంటే వాళ్ళు చూసినా వాళ్ళకి ఏం అర్థం కాదు, ఎన్క్రిప్ట్ అయి ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు. సో ఈ సెక్యూర్ ఛానల్ అనేది మీకు ఒక టనల్ కింద ఊహించుకోండి. టనల్ అంటే మధ్యలో ఎవరు చూడడానికి ఉండదు అనమాట, బయట నుంచి ఎవరు చూడడానికి ఉండదు, అంతా ఒక క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్ లాగా. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మనం అధిగమించవచ్చు అనమాట హెచ్టిపిఎస్ అనేది ఉంటే కనుక. సో అందుకే మీరు చూసుకున్నట్టు ఏ వెబ్సైట్ అన్నా కానివ్వండి, ప్రతి వెబ్సైట్ కూడా హెచ్టిపిఎస్ అనేది కంపల్సరీ ఉంటుంది అనమాట. సో మనం ఈ విషయాలు గుర్తుపెట్టుకుంటే కనుక జాగ్రత్తగా సేఫ్గా బ్రౌజింగ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం క్లాస్లోకి వెళ్దాం. సో క్లాస్లోకి వెళ్ళే ముందు, ఇది ఒక మైక్రోసాఫ్ట్ విజువల్ స్టూడియో కోడ్ అని చెప్పి ఒక ఎడిటర్ అనమాట. ఇది అప్లికేషన్ ఇక్కడ చూసుకున్నట్టయితే విజువల్ స్టూడియో కోడ్ ఇది ఒక ఓపెన్ సోర్స్ ఎడిటర్. సో నేను ఇన్స్టాల్ చేశాను, మీకు కావాలంటే ఇన్స్టాల్ చేసుకుని వాడుకోవచ్చు. ఎందుకంటే మనం కమర్షియల్ యూజ్ చేయట్లేదు కాబట్టి, మీరు లెర్నింగ్ పర్పస్ కాబట్టి డౌన్లోడ్ చేసుకుని వాడుకోవచ్చు. ఓపెన్ సోర్స్ ఎడిటర్ అనమాట ఇది. సో మీకు ఎడిటర్ అనేది ఉంటే ఏమవుతుందంటే మీకు చాలా ఈజీ అనమాట కోడ్ చేయడం. అది లేకపోతే మీరు ఒక కోడ్ని మాడిఫై చేయాలన్నా మీకు చూడడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది, ఆర్గనైజ్ అయి ఉంటుంది అనమాట. సో అది డెవలప్మెంట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. అదే మీరు మామూలుగా నోట్ ప్యాడ్ కానీ ఇలాంటివి తీసుకున్నారనుకోండి, కొంచెం డెవలప్మెంట్ అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. మీరు కోడింగ్లో ఎక్స్పర్ట్ అయితే కనుక ప్రాబ్లం లేదు, కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఈ ఎడిటర్ అనేది ఉంటే చాలా యూస్ఫుల్ అవుతుంది అన్నమాట. సో మీరు డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుని వాడుకోండి, సో ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు మనం HTML ప్రోగ్రామ్ అనే దాని గురించి తెలుసుకుందాం. సో HTML ప్రోగ్రామ్ అంటే HTML ఒక వెబ్ పేజ్ తీసుకుంటే అది ఏ విధంగా ఉంటుంది, దాని లేఅవుట్ అనేది ఎలా ఉంటుంది. సో ముందుగా తెలుసుకోబోయే ముందుగా సో మనం లాంగ్వేజ్ అంటున్నాం కదా, HTML లాంగ్వేజ్ అనేది. సో లాంగ్వేజ్ అంటే దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలి కదా. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ మన తెలుగు లాంగ్వేజ్ ఉంది, మన తెలుగు లాంగ్వేజ్ నేర్చుకుంటే ఫస్ట్ మనం అచ్చులు కానీ హల్లులు కానీ ఇవి నేర్చుకోవాలి కదా. సో అవి యూజ్ చేసి మనం ఒక పదాలు కానీ అవి సెంటెన్సెస్ కానీ ఫామ్ చేస్తూ ఉంటాం. సో అలాగే HTML లాంగ్వేజ్ అనే దానికి రూల్స్ ఏంటి. సో HTML లాంగ్వేజ్ అనే దానికి బ్యాక్బోన్ బేస్ ఏంటంటే ఇవన్నీ కూడా ట్యాగ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. మీకు HTMLలో ప్రతిదీ కూడా ఒక ట్యాగ్ కింద రిప్రజెంట్ చేస్తారు. సో మీరు ట్యాగ్స్ యూజ్ చేసి మీరు HTML వెబ్ పేజ్ అనేది డెవలప్ చేయొచ్చు. సో ఈ ట్యాగ్స్కి కొన్ని అట్రిబ్యూట్స్ అనేవి ఉంటాయి. అంటే వాటి యొక్క లక్షణాలు ఏంటి, వాటి యొక్క ప్రాపర్టీస్ ఏంటి అనేవి ఉంటాయి అన్నమాట. సో వాటిని అట్రిబ్యూట్స్ అంటారు. సో ఈ ట్యాగ్స్ అట్రిబ్యూట్స్ ఈ రెండే మీకు చాలా ఇంపార్టెంట్. ఈ రెండే HTML లాంగ్వేజ్ అంటే ఇంకేం లేదు, ఈ రెండే. సో మీరు కనుక ఈ ట్యాగ్స్ గురించి అట్రిబ్యూట్స్ గురించి ఎంత నేర్చుకుంటే మీరు అంత ఎక్స్పర్ట్ అవ్వచ్చు ఈ HTML లాంగ్వేజ్లో. సో తర్వాత మీరు ఆ ట్యాగ్స్ అట్రిబ్యూట్స్ అనేవి ఎలా యూజ్ చేస్తారనే దాని మీద మీరు ఎంత బాగా డెవలప్ చేయగలరు అనేది, వెబ్సైట్ని ఎంత బాగా డెవలప్ చేయగలరు అనేది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. సో మనం ఒక శాంపుల్ ప్రోగ్రామ్ అనేది చూసుకుందాం. అసలు HTML ప్రోగ్రామ్ యొక్క స్ట్రక్చర్ ఏంటి, ఆ లేఅవుట్ ఎలా ఉంటుంది, ఒక చిన్న శాంపుల్ ప్రోగ్రామ్ కూడా రాసుకుందాం. సో మీరు చూసుకున్నట్టయితే ఏ HTML వెబ్ పేజ్ అయినా సరే మీకు HTML అనేది ఇంపార్టెంట్. HTML ట్యాగ్ ఇది రూట్ ట్యాగ్ అంటారు అన్నమాట. ప్రతి వెబ్ పేజ్కి ఇదే మెయిన్ ట్యాగ్. సో HTML ట్యాగ్ అనేది ఎలా ఉంటుంది, మీరు రాసే వెబ్సైట్ కోడ్ అంతా కూడా ఈ మధ్యలో ఉంటుంది అన్నమాట. ఈ HTML పేజ్లో ఉండే మొత్తం కోడ్, మీరు రాసే డెవలప్ చేసే కంటెంట్ అంతా కూడా ఈ రెండు ట్యాగ్స్ మధ్యలో ఉంటుంది. HTML ట్యాగ్, దీన్ని ఓపెన్ ట్యాగ్ అంటారు, దీన్ని క్లోజ్ ట్యాగ్ అంటారు. మనం రాబోయే క్లాసుల్లో ఇంకా వివరంగా తెలుసుకుందాం క్లోజ్ ట్యాగ్ అంటే ఏంటి, ఓపెన్ ట్యాగ్ అంటే ఏంటి.
సో ఇది మెయిన్ ట్యాగ్, రూట్ ట్యాగ్ అని కూడా అంటారు. దీంట్లో ఇంపార్టెంట్గా రెండు ఉంటాయి. హెడ్ అనేది ఒక ట్యాగ్, నేను ఇక్కడ క్యాపిటల్ లెటర్స్లో రాస్తున్నాను ఎందుకంటే కొంచెం ఈజీగా కనబడుతుందని. మనం స్మాల్ లెటర్స్ కూడా రాసుకోవచ్చు. ఒక హెడ్ ట్యాగ్ ఉంటుంది, తర్వాత మీకు బాడీ ట్యాగ్ అనేది ఉంటుంది. సో మీకు HTML లోపల ఉండేవి ఈ రెండు ట్యాగ్స్. సో ఇవి ఇంపార్టెంట్ ట్యాగ్స్, హెడ్ అనేది బాడీ అనేది. సో మీరు హెడ్ ట్యాగ్ చూసినట్టయితే కనుక హెడ్ ట్యాగ్ అనేది ఏంటంటే హెడ్ ట్యాగ్ మీకు ఒక హెల్పర్ కింద అనమాట. అంటే హెడ్ ట్యాగ్లో మీకు ఈ వెబ్ పేజ్ యొక్క టైటిల్ ఏంటి, ఈ వెబ్ పేజ్ యొక్క అంటే మీరు అప్లై చేసే స్టైల్స్ ఏంటి, మీరు ఈ కంటెంట్కి ఏమేమి స్టైల్స్ అప్లై చేయాలనుకుంటున్నారు, ఇవన్నీ కూడా మీరు హెడ్ ట్యాగ్లో మెన్షన్ చేయొచ్చు. సో అదే బాడీ ట్యాగ్ చూసినట్టయితే మీరు ఈ వెబ్సైట్కి రాసే కోడ్ అంతా కూడా ఈ బాడీ ట్యాగ్లో ఉంటుంది అనమాట. సో హెడ్ ట్యాగ్ అనేది స్టైల్స్కి, మీ మీ వెబ్ పేజ్ని ఎలా ఆర్గనైజ్ చేయాలనే దాని మీద, లేదంటే మీ ఇన్ఫర్మేషన్ అంటే మీ వెబ్సైట్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్, ఈ వెబ్సైట్ దేని మీద, ఈ వెబ్సైట్ అనేది దేనికి డెవలప్ చేస్తున్నారు అనేది యూజర్స్కి తెలుసుకోవాలంటే ఈ హెడ్ ట్యాగ్లో కనుక కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. సో బాడీ ట్యాగ్ అనేది మొత్తం ఈ కంటెంట్, ఈ వెబ్సైట్ యొక్క కంటెంట్ అంతా బాడీ ట్యాగ్ లోపల ఉంటుంది. సో ఇది బేసిక్ స్ట్రక్చర్ అనమాట. మీకు HTML వెబ్ పేజ్ యొక్క బేసిక్ లేఅవుట్ అనేది ఇలా ఉంటుంది. సో మీరు ఏమైతే బాడీ ట్యాగ్ లోపల రాస్తారో ఇదంతా మీకు మీ బ్రౌజర్లో డిస్ప్లే అవుతుంది. సో మీరు హెడ్ ట్యాగ్ లోపల ఉన్నది ఏది కూడా మీకు బ్రౌజర్లో డిస్ప్లే అవుతుంది. హెడ్ ట్యాగ్ లోపల ఉండేది ఏంటంటే లోపల యూజ్ చేసి మీ ట్యాగ్స్ అన్ని కూడా హెల్పర్ ట్యాగ్స్, మీ కంటెంట్ ఎలా డిస్ప్లే ఉండదు దానికి హెల్పర్ ట్యాగ్స్ అనమాట. సో మనం ఒక శాంపుల్ ప్రోగ్రామ్ చూసుకుందాం ఈ ట్యాగ్స్ యూజ్ చేసి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ముందుగా హెడ్ ట్యాగ్ గురించి కొంచెం నేర్చుకుందాం. సో హెడ్ ట్యాగ్ లోపల ఏ ట్యాగ్స్ యూజ్ చేయొచ్చు, అది ఎలా యూజ్ అవుతుంది వెబ్ పేజ్ అనేది తెలుసుకుందాం. సో నేను ఇక్కడ ఒక శాంపుల్ ప్రోగ్రామ్ రాసాము. సో HTML ట్యాగ్, ఒక హెడ్ ట్యాగ్ ఉంది ఇక్కడ, అలాగే మీకు ఒక బాడీ ట్యాగ్ ఉంది. సో హెడ్ ట్యాగ్ లోపల ఒక స్టైల్ ట్యాగ్ అనేది, ఎందుకంటే ఒక బాడీ ట్యాగ్లో కనుక మనం స్టైల్ అది అప్లై చేయొచ్చు, కొంచెం నీట్గా కనబడుతుంది వెబ్ పేజ్. సో ఈ వెబ్ పేజ్ యొక్క మీరు నోట్ చేసుకుంటే ఇది. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఈ కంటెంట్ అది ఇక్కడ రాశాను నేను. HTML అండ్ CSS ట్యూటోరియల్ ఫర్ బిగినర్స్, డెమో ఫర్ టైటిల్ ఎలిమెంట్. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ ఏం డిస్ప్లే అయింది, లెస్ దాన్ అనేది ఒక గ్రేటర్ దాన్ అనేది సింబల్స్ డిస్ప్లే అయ్యాయి, వాటి మధ్యలో టైటిల్ అనేది. ఇక్కడ నేను అలా లెస్ దాన్ గ్రేటర్ దాన్ సింబల్ ఇవ్వలేదు, ఎందుకంటే అది రాబోయే క్లాసులో తెలుసుకుందాం. ఎందుకంటే మీరు ఈ లెస్ దాన్ గ్రేటర్ దాన్ సింబల్స్ అనేవి మీరు ఎప్పుడు ట్యాగ్ నేమ్కి యూజ్ చేస్తారు, కానీ నేను ఇక్కడ ఏంటి కంటెంట్ డిస్ప్లే చేస్తున్నాను వెబ్ పేజ్లో. మీరు లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఇక్కడ డైరెక్ట్గా యూజ్ చేస్తే కనుక అది టైటిల్ ట్యాగ్ అయిపోతుంది అన్నమాట. సో అది డిస్ప్లే అవ్వదు మనకి. సో అందుకే నేను ఈ సింబల్స్ యూజ్ చేసి, ఈ సింబల్స్ అనేవి ఎంటిటీస్ అంటారు వాటిని, అవి రాబోయే క్లాసులో తెలుసుకుందాం. సో ఇది వెబ్ పేజ్. సో ఇక్కడ HTML హెడ్ ట్యాగ్లో ఏం ఇచ్చామో చూద్దాం. స్టైల్ ట్యాగ్ అనేది ఇచ్చాము. స్టైల్ అనేది ఏంటంటే బాడీ ట్యాగ్ లోపల ఉండే కంటెంట్కి ఏ స్టైల్ మనం అప్లై చేయాలన్నది ఇక్కడ మనం మెన్షన్ చేయొచ్చు అనమాట ఈ స్టైల్ ట్యాగ్లో. సో మీకు చూసినట్టయితే డిఫరెంట్ కలర్స్ అవి ఉన్నాయి కదా, ఈ టెక్స్ట్ ఎంత సైజ్లో ఉన్నది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ టాప్ లెఫ్ట్ కార్నర్లో ఇక్కడ చూడండి, ఇక్కడ టైటిల్ అనేది డిస్ప్లే అవుతుంది వెబ్ పేజ్కి. ఇక్కడ మనం ఏమి టైటిల్ ఇవ్వలేదు. సో అది ఏం చేస్తుంది, URL ఉంది కదా, URLనే టైటిల్ కింద డిస్ప్లే చేస్తుంది, title_icon_demo.html. అలాగే మీకు ఆ టైటిల్ పక్కన చూసినట్టయితే చిన్న ఇమేజ్ ఉంటుంది, ఐకాన్, దాన్ని ఐకాన్ అంటారు అన్నమాట. ప్రతి వెబ్సైట్కి ఒక ఐకాన్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గూగుల్ వెబ్సైట్ తీసుకుని, గూగుల్కి అనేది గూగుల్ లోగో ఉంటుంది, ఆ లోగో అక్కడ డిస్ప్లే అవుతుంది. అలాగే ఫేస్బుక్ అవనివ్వండి, అమెజాన్ అవ్వండి, ఏ వెబ్సైట్ అయినా అవనివ్వండి, ఆ వెబ్సైట్ యొక్క లోగో అనేది ఒక ఐకాన్ కింద ఉంటుంది అన్నమాట. ఐకాన్ అనేది మీ టైటిల్ పక్కన డిస్ప్లే అవుతుంది. సో దాన్ని బట్టి మీరు ఈజీగా గుర్తించవచ్చు, ఓకే ఇది గూగుల్ పేజ్, ఇది అమెజాన్ పేజ్, ఫేస్బుక్ పేజ్ అనేది. సో ఇక్కడ మనం ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ ఎంటీ, ఇది డిఫాల్ట్. ఈ గ్లోబ్ ఐకాన్ ఉంది కదా, అది డిఫాల్ట్ ఐకాన్ అనమాట. మీరు ఏం మెన్షన్ చేయకపోతే అక్కడ అది డిస్ప్లే అవుతుంది, బ్రౌజర్ అప్లికేషన్ అనేది డిస్ప్లే చేస్తుంది. సో మనం ఆ రెండు చేంజెస్ చూద్దాం, ఏమవుతుందో చూద్దాం. సో ఇక్కడ మీరు ఇక్కడ మీరు గ్రీన్ కలర్లో ఉంది కదా, ఇది చూసినట్టు ఇది కమెంట్ అనమాట. అంటే నేను ఇది కమెంట్ చేస్తాను, ఈ కోడ్ ఎఫెక్ట్లో లేదని, ఈ కోడ్ వాడుకలో లేదు, కమెంట్ చేస్తాం. దీన్ని ఇప్పుడు నేను అన్కమెంట్ చేస్తాను. ఇప్పుడు మీరు చూసినట్టయితే కలర్ మారింది చూడండి, బ్లూ కలర్లో వచ్చింది. సో ఎడిటర్ కనుక ఉంటే కనుక ఇది అడ్వాంటేజ్, మనకి ఇవన్నీ క్లియర్గా తెలుస్తాయి అనమాట, ఏది కమెంట్, ఏది కోడ్ యూజ్ అవుతుంది అనేది.
చూడండి ట్యాగ్స్ అన్ని డిఫరెంట్ కలర్లో ఉంటాయి, బ్లూ కలర్లో. అలాగే మీకు టెక్స్ట్ అనేది వైట్ కలర్లో ఉంది. అలా డిఫరెంట్ అట్రిబ్యూట్స్ అనేవి డిఫరెంట్ కలర్లో ఉంటాయి. సో మీకు చాలా ఈజీగా ఉంటుంది అనమాట లేఅవుట్ అయినా కానీ, లేదా ఈ వెబ్ పేజ్ మనం చూసుకోవడానికి కానీ, ఏదైనా మనం మోడిఫై చేయాలంటే కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో ఎడిటర్స్ అనేవి ఇలా చాలా ఉపయోగపడతాయి. సో ఇక్కడ టైటిల్ అనేది రాశాను. సో దిస్ ఈజ్ టైటిల్ ఫర్ ద వెబ్ పేజ్. టైటిల్ మధ్యలో టైటిల్ ట్యాగ్ ఇందాక చెప్పుకున్నాం కదా, ఓపెన్ ట్యాగ్, క్లోజ్ ట్యాగ్, ఇది తర్వాత తెలుసుకుందాం. సో ఈ ట్యాగ్స్ మధ్యలో ఏముంటాయి అదంతా కూడా టైటిల్ అనమాట. సో దిస్ ఈజ్ టైటిల్ ఫర్ వెబ్ పేజ్. అలాగే ఐకాన్ కూడా మాట్లాడుకున్నాం కదా, ఐకాన్ మెన్షన్ చేయాలంటే మన సొంత ఐకాన్ ఇవ్వాలంటే వెబ్ పేజ్కి లింక్ ట్యాగ్ అనేది ఉంటుంది. సో ఈ ట్యాగ్స్ అన్నీ కూడా ఏవైతే స్టైల్కి లేదా మన వెబ్ పేజ్ యొక్క ఇన్ఫర్మేషన్కి సంబంధించి ఉన్నాయో అవన్నీ కూడా హెడ్ ట్యాగ్ లోపల వస్తాయి. ఇవేవి వెబ్ పేజ్ లోపల డిస్ప్లే అవ్వవు, ఇవన్నీ కూడా బయట. మీరు చూసుకున్నట్టయితే ఇది ఇక్కడ పైన ఒక బార్ ఉంది కదా, యూఆర్ఎల్ బార్. అది ఆ యూఆర్ఎల్ బార్ కింద ఉన్న ఏరియా అంతా కూడా వెబ్ పేజ్ అనమాట. అక్కడ మీరు కంటెంట్ మాత్రం డిస్ప్లే అవుతుంది, మీరు ఇచ్చే టైటిల్స్ అవన్నీ కూడా పైన డిస్ప్లే అవుతాయి. సో ఇక్కడ లింక్ ట్యాగ్ అనేది ఉంటుంది. దీంట్లో మనం ఒక ఇమేజ్ యొక్క యూఆర్ఎల్ అంటారు అన్నమాట. దాన్ని యూఆర్ఎల్ మనం ఇక్కడ వెబ్సైట్కి యూఆర్ఎల్ ఎలా ఇస్తామో ఇమేజ్ కూడా యూఆర్ఎల్ ఉంటుంది, అది ఇస్తాం. ఇది నా మిషన్లో ఉంది కాబట్టి, ఇది నా సిస్టంలోనే ఉంది కాబట్టి మనం ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇమేజ్ టైప్ అనేది image/png అంటారు అన్నమాట. ఇది ఇమేజ్ టైప్ అంటారు దాన్ని. ఇది పిఎన్జీ ఇమేజ్. మనకి ఇమేజ్ చూసినట్లయితే పిఎన్జీ ఇమేజ్ ఉంటాయి, జిఫ్ ఇమేజ్ ఉంటాయి, అలాగే జేపెగ్ ఇమేజెస్ ఉంటాయి. ఇది పిఎన్జీ ఇమేజ్ అన్నమాట. అలాగే దీని సైజ్ అంతా కూడా మనం ఇక్కడ స్పెసిఫై చేసి, సో ఇవన్నీ మీరు ఇక్కడ 16x16 అంటే 16 విడ్త్ హైట్ చూసుకున్నట్లయితే ఒక 16 పిక్సెల్స్ అన్నమాట. సో ఈ పిక్సెల్స్ అనేది ఏమంటే మనం సిఎస్ఎస్ నేర్చినప్పుడు ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ చూసినట్టయితే ఇది లింక్ అనేది ట్యాగ్ నేమ్. ఇవన్నీ కూడా యాట్రిబ్యూట్ నేమ్స్ అన్నమాట. యాట్రిబ్యూట్ నేమ్స్ వాటి వాల్యూస్, వాటి విలువలు ఎంత, నేమ్ ఆ విలువలు ఎంత అన్నది. అలాగే మీరు ఇక్కడ దీనికి క్లోజ్ ట్యాగ్ ఇవ్వచ్చు, లేకపోతే ఇవ్వకపోయినా కూడా పర్వాలేదు అనమాట. సో ఇది క్లోజ్ ట్యాగ్. సో మీకు లింక్ మధ్యలో, ఎందుకంటే ఇక్కడ మీరు ఏమి ఇచ్చినా కానీ ఇది వెబ్ పేజ్ లోపల డిస్ప్లే అవ్వదు. సో దానికి డిస్ప్లే చేయడానికి కంటెంట్ ఏమి ఉండదు అనమాట. సో మనం ఏమి మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు మధ్యలో. సో ఇవన్నీ కూడా అట్రిబ్యూట్స్. ఇమేజ్ యొక్క యూఆర్ఎల్ ఇచ్చాం కదా, ఇప్పుడు ఏ విధంగా డిస్ప్లే అవుతుందో చూద్దాం. ఈ వెబ్ పేజ్ని రిఫ్రెష్ చేస్తాను. సో మీరు ఇక్కడ చూసినట్టయితే టైటిల్ మారింది చూడండి, దిస్ ఈజ్ టైటిల్ ఫర్ ద వెబ్ పేజ్. సో మనం ఇచ్చిన టైటిల్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అలాగే మనం ఇచ్చిన ఇమేజ్ చూసారంటే ఇక్కడ ఐకాన్ డిస్ప్లే అవుతుంది, గ్లోబ్ ఐకాన్ పోయి మనం ఇచ్చిన ఐకాన్ డిస్ప్లే అయింది. సో మనం ఈ విధంగా హెడ్ ట్యాగ్ యూజ్ చేసి, అలాగే హెడ్ ట్యాగ్ లోపల ఉండే ఈ టైటిల్ ట్యాగ్ అని, లింక్ ట్యాగ్ అని, వేరే స్టైల్ ట్యాగ్ అని ఇవన్నీ యూజ్ చేసి ఈ విధంగా మన వెబ్ పేజ్ని దాని యొక్క డెకరేషన్ కింద, అంటే ఇవన్నీ కూడా హెడ్ ట్యాగ్ అనేది డెకరేషన్ కింద వాడుకోవచ్చు అనమాట. వెబ్ పేజ్ని ఎలా డెకరేట్ చేయాలి, ఎలా స్టైల్ చేయాలనే దానికి యూజ్ చేస్తాను. సో ఇవాళ క్లాస్ ఇది. సో ఇవాళ HTML పేజ్ లేఅవుట్ అలాగే హెడ్ ట్యాగ్ గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే క్లాస్లో ఇంకో కొన్ని ట్యాగ్స్, హెడ్ ట్యాగ్ లోపల ఇంకో కొన్ని ట్యాగ్స్ ఉంటాయి, వాటి గురించి తెలుసుకుందాం. అలాగే స్టైల్ లింక్ ట్యాగ్స్ ఉన్నాయి కదా, ఇంకొంచెం వివరంగా చెప్పుకుందాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.